హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో 8th లెసన్ లోని ఎక్సైజ్ 8.b లోని సెక్షన్ 2 లోని పార్ట్ 2 అన్నమాట. ఆల్రెడీ పార్ట్ 1 ఫస్ట్ క్వశ్చన్ నుంచి 6th క్వశ్చన్ వరకు చెప్పడం జరిగింది. లింక్ కనపడుతుందా? ఆ లింక్ ఓపెన్ చేయండి, మీకు ఆన్సర్స్ అనేవి డైరెక్ట్ వీడియో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి చేయండి. ఈ ఛానల్లో ఇంటర్ మ్యాథ్స్ అలాగే 10th క్లాస్ మ్యాథ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ మ్యాథ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ది జీపీ 3, 3 స్క్వేర్, 3 క్యూబ్ డాష్ 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 ఆర్ నీడ్ టు గివ్ ద సమ్ 120. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ జీపీ మనకి ఇక్కడ ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. 3, 3 స్క్వేర్, 3 క్యూబ్. అలాగైతే ఎన్ని టర్మ్స్ ని సమ్ చేస్తే చూడండి బాగునండి, ఎన్ని టర్మ్స్ ని సమ్ చేస్తే 120 ఆన్సర్ వస్తుంది అనేది క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నది. మరి ఎన్ని టర్మ్స్ సమ్ చేస్తే 120 ఆన్సర్ వస్తుంది ఈ జీపీకి అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, మరి ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, సొల్యూషన్ గివెన్ ద జీపీ 3, 3 స్క్వేర్, 3 క్యూబ్ కదా. మనకి సమ్ కనుక్కోవాలంటే అంటే ఆ సమ్ 120 ఎన్ని టర్మ్స్ చేస్తే సమ్ అంటే, ఇంకా సమ్ అంటే మనం ఏం మాట్లాడతాం? ఫార్ములా ఇగో ఈ రెండిట్లో జీపీకి సంబంధించి. ఓకే, ఎస్ఎన్ ఈక్వల్ టు, మరి ఈ రెండిట్లో కూడా ఏదో తెలుసుకోవాలి. ప్లస్ ఉన్నప్పుడు ఇది ఫార్ములా, మైనస్ వచ్చినప్పుడు అంటే ఆర్ వాల్యూ ప్లస్ లో వచ్చినప్పుడు ఇది, ఆర్ వాల్యూ మైనస్ లో వచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏ కనుక్కుందాం. ఏ వాల్యూ ఎంత? 3. ఆర్ వాల్యూ అంటే ఏంది? A2/A1. A2 ఎంత? 3 స్క్వేర్ బై 3 అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 3 వస్తుంది. ఎలాగా? ఇక్కడ పైన 2 ఇక్కడ కింద 1 ఉంది, క్యాన్సిల్ చేస్తే 1 మిగులుతుంది. కావాలంటే మీరు ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎంత మనకి? ఇక్కడ చూడండి, ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఆ ఎన్ని వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఎన్ ఈక్వల్ టు ఎన్ని టర్మ్స్ ఉండే కనుక్కోవాలి ఆ 120 సమ్ చేస్తే. ఓకే, ఇప్పుడు లెట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 120 అనుకున్నాం. ఓకే, ఇక్కడ ఆర్ వాల్యూ మనకి 3 వచ్చింది అంటే 1 కంటే ఎక్కువ ఉంది. 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమి ఉపయోగించాలి? ఈ ఫార్ములా అనేది ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ చూడండి, a ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n-1 బై ఆర్ -1 ఈక్వల్ టు an. చూడండి, ఇక్కడ 3 స్క్వేర్ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఇంకొకటి మిగులుతుంది అలా రాశాను. లేదు ఫార్ములా ఉపయోగించినా పర్లేదు. ఇలా ఏ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m-n ఉపయోగించినా పర్లేదు, మళ్ళీ 3 వస్తుంది. ఓకే, ఫార్ములా ఇక్కడ రాశారు, ఏం కాదంటే ఏం కాదు, ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే, ఏ వాల్యూ ఎంత మనకి? 3. ఆర్ పవర్ ఆఫ్ n, ఆర్ ఎంత మనకి? 3 కదా. ఎన్ని తెలుసా? తెలియదు, అలాగనే ఉంటుంది. ఎన్ని టర్మ్స్ తెలియదు కదా. ఆర్ వాల్యూ ఎంత మనకి? 3 -1 ఈక్వల్ టు ఎస్ఎన్ ఎంత? 120. ఓకే, 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ n-1 బై 3 లోకల్ 1 పోతే 2 ఈక్వల్ టు 120. ఓకే, 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ n-1 ఈక్వల్ టు 120 ఇంటూ 2 అంటే డివైడ్ చేస్తున్నట్టు పక్కకు వెళ్తే ఇంటూ అవుతుంది. 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ n-1 ఈక్వల్ టు 2 0 జా 0, 2 2 జా 4, 2 1 జా 2. ఓకే, మనకి ఏం చేస్తుంది? 3 ఇంటూ చేసిన అటు పక్కకు వెళ్తే డివైడ్. 3 పవర్ ఆఫ్ n-1 ఈక్వల్ టు 24/3. ఓకే, 3 1 జా 3 8 జా. ఓకే, ఇక్కడ చూడండి, 3 పవర్ ఆఫ్ n-1 ఈక్వల్ టు 80. మనకి ఇక్కడ -1 అవతల పోతే +1 అంటే 3n అంటే ఎన్ని వాల్యూ అనుకుంటాం? 80 + 1 అంటే 3n ఈక్వల్ టు 81. 81 ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించండి. 81 కి 3 తో పోగొట్టుకునేటట్టు చూడండి. ఓకే, 3 27 జా కదా, 3 9 జా 3 3 జా 3 1 జా అంటే ఎన్ని వచ్చినాయి మనకి 81 కి? 3 పవర్ ఆఫ్ 4 అనమాట. అంటే 81 ఏమని రాసుకోవచ్చు? 3 పవర్ ఆఫ్ 4. 1 2 3 4 అంటే 4 టైమ్స్. ఓకే, 3n ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 4. 81 ని 3 పవర్ ఆఫ్ 4. ఇక్కడ బేస్లు ఈక్వల్ ఉన్నాయి అంటే పవర్లు కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. అంటే n ఈక్వల్ టు 4 అంటే మొత్తం 4 టర్మ్స్ ని అంటే 3, 3 స్క్వేర్, 3 క్యూబ్, 3 పవర్ ఆఫ్ 4 ఆ 4 టర్మ్స్ ని మనం సమ్ముగా చేస్తే 120 ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ ఆన్సర్ ఇలా రాసుకుంటే వెళ్ళిపోతాం. ఎన్ని? 4 టర్మ్స్ మాత్రమే. ఆ 4 టర్మ్స్ ని సమ్ము చేస్తే మనకి 120 ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇంతే స్టూడెంట్స్ చూడండి. ఓకే స్టూడెంట్స్, 8th క్వశ్చన్ అన్నమాట. The sum of the first 3 terms of a GP is 16 and the sum of the next 3 terms is 128. Determine the first term, the common difference and the sum of the
ఎన్ టర్మ్స్ ఆఫ్ ది జీపీ. ఇక్కడ మొత్తం రెండు కండిషన్లు ఇచ్చి మూడు కనుక్కోమంటున్నారు. ఏందా రెండు కండిషన్లు ఏం కనుక్కోమంటారు అని కూడా చెప్తా. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ది జీపీ. జీపీలోని అంటే మనకి జీపీ తెలుసు కదా, ఏ కామా ఏఆర్ కామా ఏఆర్ స్క్వేర్ కామా ఏఆర్ క్యూబ్ కామా ఏఆర్ 4 ఏ పవర్ ఆఫ్ 5 ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 5 ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 6 అలా వెళ్తేనే ఉంటుంది మనకి. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. అలా ఫస్ట్ 3 టర్మ్స్ సమ్ చేస్తే ఇది ఫస్ట్ 3 టర్మ్స్ అంటే ఇది కదా మనకి ఫస్ట్ 3 టర్మ్స్ అంటే వీటిని సమ్ చేస్తే 16 అనేది రావడం జరుగుతుంది. ఓకే క్లియర్. ఇది వరకు కండిషన్. అండ్ ద సమ్ ఆఫ్ ది నెక్స్ట్ 3 టర్మ్స్ ఆ జీపీలోని తర్వాత 3 టర్మ్లని అంటే దీని తర్వాత 3 టర్మ్లని సమ్ చేస్తే ఏంటి సమ్ కదా, సమ్ చేస్తే 128. అంటే తర్వాత 3 టర్మ్స్ అంటే ఇక్కడ చూడండి వీటి వరకు 3 అయిపోయింది. 4, 5, 6 అంటే ఈ 3 టర్మ్స్ ని సమ్ చేస్తే మనకు ఆన్సర్ 128 అనేది రావడం జరుగుతుంది. అలాగైతే ఇక్కడ డిటర్మైన్ ద ఫస్ట్ టర్మ్ అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి, అలాగనే కామన్ రేషియో అంటే ఆర్ వాల్యూ కనుక్కోవాలి, అండ్ సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే ఎస్ఎన్ కనుక్కోవాలి. ఓకే అంటే ఈ 3 ఇప్పుడు కనుక్కోవాలి. ఆ రెండు కండిషన్ బేస్ చేసుకుని ఇది మొదటి 3 టర్మ్లు కలిపితే 16, తర్వాతి 3 టర్మ్లను కలిపితే 128. మరి దీన్ని బేస్ చేసుకొని మనము ఈ 3 ఆన్సర్లు అనేటివి కనుక్కోవాలి. ఓకే మరి అవి ఇచ్చినది రాసేద్దాం. ఫస్ట్ గివెన్ ద జీపీ బి ఇది మనకి జీపీ రాసుకున్నాం. ఏ కామా ఏఆర్ కామా ఏఆర్ స్క్వేర్ కామా ఏఆర్ క్యూబ్ కామా ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 4 ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 5 ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 6 ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 7 ఇవన్నీ మనకి టర్మ్స్ కనుక్కొని ఫార్ములా జీపీలోని. ఓకే ఇప్పుడు చూడండి మనకి చెప్పారు కదా క్వశ్చన్ ఏంది, గివెన్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏ జీపీ ఈస్ 16. ఇదే కదా మన క్వశ్చన్ చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ 3 టర్మ్స్ అర్థం. అంటే ఫస్ట్ ఏముంది ఏ, తర్వాత ప్లస్ ఇక్కడ సమ్ చేయాలి కదా, సమ్ ఆఫ్ ది ఇక్కడ చూడండి రాయలేదు. గివెన్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ given the sum of first 3 terms of the GP is 16. అంటే ఫస్ట్ 3 టర్మ్స్ కలపండి. ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ఇవో 3 టర్మ్స్. వీటిని సమ్ చేస్తే ఎంత ఆన్సర్ మనకి 16. ప్రతి దాంట్లో మనకి ఏ అనేది ఉంది కాబట్టి ఏ కామన్ తీద్దాం. ఓకే అంటే ఇక్కడ ఏ కామన్ బయట తీస్తే ఏముంటుంది 1 ఉంటుంది. ఇక్కడ కూడా ఏ బయట తీసేస్తే ఆర్ ఉంటుంది ప్లస్ ఇక్కడ కూడా ఏ బయట తీసేస్తే ఆర్ స్క్వేర్ ఉంటుంది ఈక్వల్ టు 16 కదా. ఇది నంబర్ 1 అనుకుందాం. నంబర్ 2 మళ్ళీ ఇంకో కండిషన్ చెప్తున్నారు. గివెన్ ద సమ్ ఆఫ్ నెక్స్ట్ 3 టర్మ్స్ కదా, తర్వాత 3 టర్మ్లని సమ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావడం జరుగుతుంది ఆఫ్ ఏ జీపీ. జీపీలోని తర్వాతి 3 టర్మ్స్ ని సమ్ చేస్తే ఆన్సర్ ఎంత మనకి 128 కదా. మరి ఆ కండిషన్ ప్రకారం రాద్దాం. ఇప్పుడు తర్వాత 3 టర్మ్స్ 1, 2, 3 ఇప్పుడు 3 టర్మ్స్ అయిపోయినాయి. 4, 5, 6 ఇప్పుడు ఈ 3 టర్మ్స్ 4, 5, 6 ఏముంటాయి ఏ పవర్ ఆఫ్ క్యూబ్ అలాగని ప్లస్ ఏ పవర్ ఆఫ్ 4 ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 4 ప్లస్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 5 వీటిని అన్ని టర్మ్స్ సమ్ చేస్తే ఎంత రావాలి మనకు ఆన్సర్ 128 కదా. ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో ఏ అనేది కామన్ తీద్దాం. అలాగనే ప్రతి ఒక్క దాంట్లో ఆర్ పవర్ ఆఫ్ క్యూబ్ అనేది తీద్దాం. ఎందుకు ఆర్ పవర్ ఆఫ్ క్యూబ్ తీస్తాం అంటే ఇక్కడ ఆర్ పవర్ ఆఫ్ క్యూబ్ ఉంది. అంటే ఇక్కడ కూడా దీని లోపల 4లో 3 ఉంటుంది, ఇక్కడ 5లో 3 అనేది దాగి ఉంటుంది కదా. 5లో మొత్తం ఏంటంటే 1, 2, 3 ఉంది కదా. అంటే ప్రతి దాంట్లో 3 అనేది అంటే ఆర్ పవర్ ఆఫ్ క్యూబ్ అనేది బయటికి తీద్దాం. ఏ అనేది కామన్ తీద్దాం. అంటే ఏ ఆర్ పవర్ ఆఫ్ క్యూబ్ కామన్ తీస్తాం. ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఆర్ క్యూబ్ బయటికి తీస్తే 1 మిగులుతుంది ప్లస్ ఇక్కడ ఏ బయటికి తీసేస్తాం. ఇంకా ఆర్ పవర్ ఆఫ్ 4 లో 3 తీసేస్తే 1 ఉంటుంది 6 కదా. ఏ బయటికి తీసేస్తాం. ఆర్ పవర్ ఆఫ్ 5 లో ఆర్ క్యూబ్ తీసేస్తే 2 ఉంటాయి అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 128. ఓకే ఇప్పుడు మనకి బేరం తెలియాలి కాబట్టి ఆ రెండింటి మధ్యలో డివైడింగ్ ద 1 and 2 and 1 ఓకే ఆ రెండు డివైడ్ చేయాలి. మనకి 2 ఏముంది ఇక్కడ చూడండి ఏ పవర్ ఆఫ్ ఆర్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ ఆర్ ప్లస్
ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 128 బై ఓకే డివైడ్ చేస్తున్నాను. 1 ఏముంది ఏ ఇంటూ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు కాదు మొత్తం ఈక్వల్ టు 16. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ క్యాన్సిల్ చేద్దాం, ఇది మొత్తం క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి 16 1 జా 16 8 జా కదా. ఓకే ఇంకా ఇప్పుడు ఏం మిగిలింది మనకి, చాలా సింపుల్ గానే ఉంటుందండి. ఇక్కడ ఏమో ఆర్ క్యూబ్ మిగిలింది చూడండి, ఇక్కడ 16 1 జా 16 8 జా క్యాన్సిల్ చేశాను. ఇంకా ఇక్కడ అంతా క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 8 అనేది మిగిలింది. ఏంటిది ఫ్యాక్టరైజేషన్ చేయండి, 2 4 జా 2 2 జా 2 1 జా కదా. అంటే ఏమొస్తుంది మనకి ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 2 క్యూబ్ 1 2 3 అంటే 2 క్యూబ్ అనమాట. ఓకే ఇక్కడ మనకి పవర్స్ ఏముంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఆర్ ఈక్వల్ టు అప్పుడు బేస్లు ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి. అంటే ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఒకటి కనుక్కున్నాం, ఆర్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ఆ ఆర్ వాల్యూ బేస్ చేసుకొని ఏ వాల్యూ కనుక్కుందాం. అర్థమైందా? ఓకే నెక్స్ట్ ఆర్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, సబ్స్టిట్యూట్ చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ ఆర్ ఈక్వల్ టు 2 ఇన్ ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 అని చేద్దాం. ఈక్వేషన్ 1 ఓకే ఏ ఇంటూ ఈక్వేషన్ 1 ఏముంది మనకి ఏ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 16. అవును ఈక్వేషన్ 2 లో అప్లై చేయడం చేయొచ్చు, కానీ చేయొచ్చు ఏం పర్లేదు కనుక్కోవచ్చు, కానీ ఇక్కడ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అందుకు అవి ఉపయోగిస్తున్నాను అంతే. ఓకే ఏ ఇంటూ ఏ వాల్యూ తెలియదు కాబట్టి 1 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత మనకి 2 కదా, 2 ప్లస్ 2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఈక్వల్ టు 16. ఓకే ఏ ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు 16 ఈక్వల్ టు ఏ ఇంటూ 4 5 6 7 ఓకే ఈక్వల్ టు 16. 16 ఇంటూ 7 ఇంటూ పోతే డివైడెడ్ బై అంటే ఏ ఈక్వల్ టు 16/7 అనమాట. ఇకో ఏ వాల్యూ కూడా కనుక్కున్నాం. మనం ఏమేమి కనుక్కోవాలి, ఫస్ట్ టర్మ్ కనుక్కున్నాం, కామన్ రేషియో కనుక్కున్నాం. కామన్ రేషియో ఆర్ అంటేనే కామన్ రేషియో. ఓకే తర్వాత మనకి ఇంకేం కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ కనుక్కోని ఫార్ములా ఏంటి మనకి ఇవి. కానీ ఇక్కడ ఆర్ వాల్యూ గమనియాలి, ఆర్ వాల్యూ ఏమొచ్చింది 2 వచ్చింది, అంటే 1 కంటే ఎక్కువ ఉండేది ఈ ఫార్ములా ఉపయోగించాలి. నెక్స్ట్ Sn ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఓకే Sn ఇక్కడ ఎన్ని వాల్యూ లేదు, ఎందుకు ఇక్కడ ఎన్ని టర్మ్స్ కో తెలియదు, కానీ ఎన్ని టర్మ్స్ కనుక్కోవాలి కాబట్టి Sn అలాగే ఉంటుంది. ఏ వాల్యూ ఎంత మనకి 16/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత మనకి 2 ఎన్ని వాల్యూ తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది -1 బై ఆర్ మైనస్ 1. ఆర్ వాల్యూ ఎంత మనకి 2 కదా, 2 - 1 చూడండి. ఓకే 16/7 ఇక్కడ చూడండి 2 పవర్ ఆఫ్ n -1 ఇందులో కలవకపోతే 1 ఉంటుంది, ఇంకా మనం రాయక్కర్లేదు. ఇదే మన ఆన్సర్ అన్నమాట. ఓకే స్టూడెంట్స్ మొత్తం 3 కనుక్కున్నాం చూడండి. ఇదేమో Sn వాల్యూ, ఇదేమో ఏ వాల్యూ, ఇదేమో ఆర్ వాల్యూ. ఓకే స్టూడెంట్స్ నోట్. ఓకే స్టూడెంట్స్ 9th క్వశ్చన్ అనమాట. ఎక్సైజ్ 8.b లోని 9th క్వశ్చన్. గివెన్ ఏ జీపీ విత్ ఏ ఈక్వల్ టు 729 and 7th term 64 determine the sum of 7. ఇక్కడ చూడండి ఒక జీపీ అనేది ఉందన్నమాట. అందులో ఏ టర్మ్ వచ్చేసి 729, అందులో 7th టర్మ్ వచ్చేసి 64. అలాగైతే సమ్ ఆఫ్ ది 7 టర్మ్స్ అంటే 7 టర్మ్స్ సమ్ చేస్తే ఆ జీపీలో ఆన్సర్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. కానీ ఇక్కడ సమ్ ఆఫ్ ది జీపీ కనుక్కోవాలంటే మనకి ఏమేమి కావాలి, ఏ కావాలి, ఆర్ కావాలి, ఎన్ అంటే 7 టర్మ్స్ అని తెలిసిపోయింది. అంటే మనకి ఏ వాల్యూ కావాలి, ఇక్కడ చూడండి ఏ వాల్యూ చెప్పడం జరిగింది, ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఆ ఆర్ వాల్యూ కనుక్కోవడానికే మనకి ఇచ్చిన ఈ కండిషన్. ఓకే ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ టర్మ్ ఇవ్వడం జరిగింది ఏ వాల్యూ, 7th టర్మ్ ఒక జీపీ ఉంది, ఆ జీపీలో ఫస్ట్ టర్మ్ వచ్చేసి 729, అందులో 7th టర్మ్ ఆన్సర్ వచ్చేసి 64. అలాగైతే సమ్ ఆఫ్ ది 7 టర్మ్స్ అంటే 7 టర్మ్లను సమ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే ఇక్కడ చూడండి సొల్యూషన్. గివెన్ ద a ఈక్వల్ టు 729 అండ్ 7th టర్మ్ అంటే A7 ఈక్వల్ టు 64 అనమాట. ఓకే మనకి 7th టర్మ్ ఇక్కడ బాగా గమనియండి. 7th టర్మ్ ఫార్ములా ఏంటి మనకి చెప్పండి, ఈక్వల్ టు A7 ఈక్వల్ టు 64. ఓకే A7 ఫార్ములా ఏంటి మనకి, A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 6 తెలుసు కదా మనకి.
an ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n మైనస్ 1 అదే నేను చెప్పాను. మనకి ఎన్నైతే ఎంత ఉందో దానికంటే ఒక ఆర్ పవర్ తగ్గియండి అని చెప్పాను. కాబట్టి a7 వచ్చేసి a పవర్ ఆఫ్ ఆర్ 6 అనమాట. ఓకే 64. ఓకే ఈ 64 ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దాం మనం. ఇక్కడ మనకి ఏ వాల్యూ తెలుసు ఎంత 729. ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేశాను ఆర్ పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు 64. మనకు ఆర్ పవర్ ఆఫ్ 6 వాల్యూ కావాలి కాబట్టి ఇది ఇంటూ చేస్తున్నట్టు పక్కకు వెళ్తే డివైడ్ ఆర్ పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు 64 బై 729. ఓకే ఇప్పుడు చూడండి ఆర్ పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు ఇది పవర్ లెక్ చేంజ్ చేసుకుని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే 64 2 తో చేద్దాం ఎందుకంటే ఇక్కడ 2 తో ఉంది 4 ఉంది కాబట్టి 2 తో పోనికి అవకాశం ఉంటుంది. 2 3 జా 2 2 జా 2 16 జా 2 8 జా 2 4 జా 2 2 జా 2 1 జా అంటే 64 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 2 పవర్ ఆఫ్ 1 2 3 4 5 6 అనమాట 6. ఓకే 64 ఆన్సర్ ఎంత 2 పవర్ ఆఫ్ 6 బై. ఓకే ఇప్పుడు దీన్ని చేద్దాం ఏది 729. ఇది 9 ఉంది కాబట్టి మనకి 3 టేబుల్ లో పోతుంది. 3 2 జా 6 1 మిగులుతుంది. 3 4 జా 12 మళ్ళీ ఇంకా 3 టైమ్స్ పోతుంది. 3 8 జా 3 1 జా 3 27 జా 3 9 జా ఓకే 3 3 జా 3 1 జా మొత్తం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 అంటే 729 ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 6 ఇది కూడా. ఓకే 3 పవర్ ఆఫ్ 6 దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి ఆన్సర్ కనుక్కున్నాం. ఓకే క్లియర్. మరి ఇప్పుడు చూడండి ఏంది మనకి మీరు గమనిస్తే మనకు ఒక ఫార్ములా తెలుసు ఏంది ఏ పవర్ ఆఫ్ m బై బి పవర్ ఆఫ్ m ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ బి హోల్ పవర్ ఆఫ్ m అంటే పవర్లు కానీ సేమ్ ఉన్నాయి అనుకో న్యూమరేటర్ డినామినేటర్ మనం హోల్ పవర్ గా రాసుకోవచ్చు. కాబట్టి 2/3 హోల్ పవర్ ఆఫ్ 6 ఈ పవర్లు 6 సేమ్ ఉండే కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఆర్ వాల్యూ ఎంత మనకి 2/3. మనకు కనుక్కోవాల్సింది ఏంటి SL 7 టర్మ్స్ కదా. నా S7 ఇక్కడ ఆర్ వాల్యూ 2/3 అంటే 2/3 ని భాగం చేస్తే మనకి ఏమొస్తుంది 0. ఇక్కడ చూడండి 0 పెడతాం 2 పాయింట్ 0 పెట్టుకుంటాం 3 6 జా 18 2 మిగులుతుంది. అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ మనకి 0.6 అనేది రావడం అంటే 1 కంటే దాని ఆన్సర్ తక్కువ. కాబట్టి 1 కంటే తక్కువ అన్న ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి మనం ఈ ఫార్ములా మాట్లాడాలి. కాబట్టి SN ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఆఫ్ n బై 1 మైనస్ ఆర్. ఇప్పుడు 7 టర్మ్స్ కదా వాల్యూస్ అన్ని రాద్దాం. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఫస్ట్ లో ఇవ్వడం జరిగింది 729. ఆర్ వాల్యూ ఎంత రావడం జరిగింది 2/3. ఎన్ వాల్యూ ఎంత మనకి ఎన్ని టర్మ్స్ కనుక్కోవచ్చింది S7 అంటే ఎన్ వాల్యూ ఎంత 7. ఓకే అప్లై చేద్దాం. S7 ఈక్వల్ టు a ఇంటూ అంటే 729 1 మైనస్ 2/3 హోల్ పవర్ ఆఫ్ 7 బై తర్వాత 1 మైనస్ ఆర్ వాల్యూ ఎంత 2/3. ఓకే ఈక్వల్ టు ఇక్కడ మనం 729 ని మనం పవర్ లెక్ చేంజ్ చేస్తాం. ఏం చేస్తాం 3 పవర్ ఆఫ్ 6 వచ్చింది కదా 3 పవర్ ఆఫ్ 6 1 మైనస్ చూడండి ఈ 7 అనేది న్యూమరేటర్ డినామినేటర్ కి రెండింటికి అప్లై చేద్దాం. అంటే 2/7 బై 3/7 అనేది రావడం జరుగుతుంది కదా. ఓకే బై 1 ఇక్కడ ఎల్సిఎం చేద్దాం డినామినేటర్ ఇక్కడ ఎల్సిఎం చేద్దాం 3 ఎల్సిఎం అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ 3 1 జా 3 మైనస్ 2 1 జా 2. ఓకే నెక్స్ట్ 3 పవర్ ఆఫ్ 6 1 మైనస్ ఇక్కడ కూడా ఎల్సిఎం చేద్దాం. ఇప్పుడు దీంట్లో కూడా బై 3 పవర్ ఆఫ్ 7 ఎల్సిఎం 3 పవర్ ఆఫ్ 7 ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 3 పవర్ ఆఫ్ 7 ఇంటూ 1 3 పవర్ ఆఫ్ 7 మైనస్ 1 ఇంటూ 3 పవర్ ఆఫ్ 7 3 పవర్ ఆఫ్ 7. ఓకే బై ఇక్కడ చూడండి 3 లోకల్ 1 పోతే 3 లోకల్ 2 పోతే 1 బై 3. ఓకే 3 పవర్ ఆఫ్ 6 3 పవర్ ఆఫ్ 7 మైనస్ 3 పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 7 బై 3 పవర్ ఆఫ్ 7. ఓకే ఈ 1/3 రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది మనకి చూడండి ఇక్కడ 3/1 వస్తుంది కదా అంటే డినామినేటర్ ని రెసిప్రోకల్ చేసి రాశాను. ఓకే ఇంకా మిగతా అలాగే ఉండే చూడండి. ఓకే మిగతా అలాగే ఉండే. ఓకే తర్వాత ఇక్కడ 3 పవర్ ఆఫ్ 6 ఇక్కడ 3 మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 3 పవర్ ఆఫ్ 7 వస్తుంది. ఎలాగా ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n పవర్ 6 పవర్ 1 ప్లస్ కలిపితే 7. ఓకే తర్వాత 3 పవర్ ఆఫ్ 7 మైనస్ 2 పవర్ ఆఫ్ 7 బై 3 పవర్ ఆఫ్ 7. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేద్దాం. ఇంకేం మిగిలింది 3 పవర్ ఆఫ్ 7 మైనస్
2 పవర్ ఆఫ్ 7. ఓకే, మనకి ఇంకా క్యాలిక్యులేషన్ మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇక్కడ 2 పవర్ ఆఫ్ 6 ఆన్సర్ వచ్చి ఇక్కడ చూడండి మీకు దీన్ని సపరేట్ రాసుకున్నాం. 3 పవర్ ఆఫ్ 6 ఇంటూ 3 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 6 ప్లస్ 1 ఏమవుతుంది 7. మళ్ళా మైనస్ అంటే క్యాలిక్యులేషన్ చేసామని రాస్తున్నాను అన్న 2 పవర్ ఆఫ్ 6 2 అని రాసుకుందాం. ఓకే క్లియర్, మీకు క్యాలిక్యులేషన్ సింపుల్ గా అవుతుంది. చూడండి మనకి 3 పవర్ ఆఫ్ 6 ఆన్సర్ తెలుసు. ఎంత వచ్చింది 3 పవర్ ఆఫ్ ఆన్సర్ 729 కదా. 729 ఇంటూ 3 కదా. ఓకే మైనస్ తర్వాత 2 పవర్ ఆఫ్ 6 ఆన్సర్ ఎంత మనకి 64 కదా. 64 తర్వాత ఇక్కడ 2 ఉంది కాబట్టి 2. ఓకే ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. 3 9 జా 27, ఇక్కడ 7 రాసేసాను. 3 2 జా 6, 7 8, 7 3 జా 21 మైనస్ 64 ఇంటూ 2 2 4 జా 8, 6 2 జా 12. ఓకే 2187 లో కల 128 తీసేసేయండి. అప్పుడు తెచ్చుకుంటాం 17. ఇక్కడ 8 తీసేసేయాలి. 17 ఇక్కడ 2 ఉంటుంది, అక్కడ 9. తర్వాత ఇక్కడ 7 ఉంటుంది. 7 లో కల 2 పోతే మనకి 5 ఉంటుంది. 1 లో 1 పోతే 0, ఇక్కడ 2 అంటే 2059 అనేది మన ఆన్సర్. అంటే 7 టర్మ్స్ సమ్ చేస్తే అంటే 2059 ఆ జీపీలోని 7 టర్మ్స్ సమ్ చేస్తే మనకు ఆన్సర్ అంటే 2059 అనమాట. ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 8.b లోని 10th క్వశ్చన్ అనమాట. Find a GP for the which sum of the first 2 terms is -4 and fifth term is 4 times of the third term. అసలు ఇక్కడ ఏంది క్వశ్చన్ మూడు స్టెప్స్ ఉన్నాయి మొత్తం. ఓకే ఫైండ్ ద జీపీ అంటే మనం జీపీ కనుక్కోవాలి. జీపీ కనుక్కోవాలంటే ఏంటి మనకి ఏ కమ ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అంటే ఇవన్నీ కనుక్కోవాలంటే ఏం కావాలి ఏ కావాలి ఆర్ కావాలి. ఓకే మనకి జీపీ కనుక్కోమన్నారు. మరి ఏ ఆర్ రావడానికి మనకి 2 కండిషన్లు చెప్తున్నారు. ఫస్ట్ కండిషన్ అయితే జీపీ కనుక్కోవాలి. రెండో కండిషన్ చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ 2 టర్మ్స్ -4 అంటే ఫస్ట్ 2 టర్మ్స్ అంటే ఏంటి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అంటే ఈ రెండు ఇక్కడ చూడండి ఫస్ట్ 2 టర్మ్స్ ఇక్కడ చూడండి సమ్ అంటే ఆ 2 టర్మ్స్ ని సమ్ చేస్తే మనకి -4 అనేది రావడం జరుగుతుంది. ఇది రెండో కండిషన్. ఫస్ట్ ఏమో జీపీ కనుక్కోవాలి మనం. ఓకే మూడో కండిషన్ చూడండి ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 4 టైమ్స్ ఆఫ్ ది థర్డ్ టర్మ్ అంటే ఏంది ఇక్కడ ఫిఫ్త్ టర్మ్ ఎంత ఉందంటే 4 థర్డ్ టర్మ్ కంటే 4 టైమ్స్ ఎక్కువ ఉందంట. ఓకే అర్థమైందా. ఇప్పుడు ఫిఫ్త్ టర్మ్ ఆన్సర్ ఎంత ఉందంటే థర్డ్ టర్మ్ కన్నా 4 టైమ్స్ ఎక్కువ ఉంది. అంటే A5 ఈక్వల్ టు 4 టైమ్స్ ఇంటూ థర్డ్ టర్మ్. అర్థమైందా. ఫిఫ్త్ టర్మ్ ఆన్సర్ ఎంత ఉంది థర్డ్ టర్మ్ కన్నా 4 టైమ్స్. ఓకే అర్థమైందా. ఇది అనమాట. అంటే ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము జీపీ అనేది కనుక్కోవాలి అంతే క్వశ్చన్. ఓకే సొల్యూషన్ let the GP A, AR, AR square, dash dash dash. ఓకే ఇక్కడ గివెన్ మనకి ఏమి ఇవ్వడం జరిగింది ఫస్ట్ 2 టర్మ్స్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 టర్మ్స్ అంటే ఫస్ట్ 2 టర్మ్స్ ఏంటి మనకి A ప్లస్ AR సమ్ కాబట్టి నేను ప్లస్ గుర్తు రాశాను ఈక్వల్ టు ఆన్సర్ ఎంత -4. అర్థమైందా. ఇక్కడ చూడండి 2 టర్మ్స్ ని సమ్ చేస్తే -4 ఇది సెకండ్ కండిషన్ మనకి. ఓకే అదే రాశాను ఇక్కడ. అండ్ మళ్ళా ఇంకో కండిషన్ ఏంటి అండ్ ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 4 టైమ్స్ ఆఫ్ ది థర్డ్ టర్మ్ అంటే ఫిఫ్త్ టర్మ్ ఏముంది మనకి 4 టైమ్స్ ఆఫ్ ది థర్డ్ టర్మ్ కదా. ఇప్పుడు దీనిని బేస్ చేసుకొని మనము జీపీ అనేది కనుక్కోవాలి. A5 ఈక్వల్ టు 4A3. ఓకే ఫిఫ్త్ టర్మ్ ఫార్ములా ఏంది మనకి ఏమవుతుంది A ఇంటూ ఆర్ n-1 అంటే ఎందుకంటే ఒకటి తగ్గియండి n ఎంత ఇక్కడ మనకి 5 దానికంటే పవర్ తగ్గిస్తే ఏమవుతుంది 4 వస్తుంది. అంటే A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 4 ఇంటూ అంటే A3 అంటే ఆన్సర్ ఏమవుతుంది A ఇంటూ ఆర్ స్క్వేర్. చూడండి పవర్ n ఎంత ఉందో పవర్ అంత ఒకటి తగ్గుతుంది అంతే. ఓకే ఇక్కడ ఏ క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ ఆర్ పవర్ ఆఫ్ 4 ఉంది, ఇక్కడ 4 ఇంటూ ఆర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ చేద్దాం. ఓకే అప్పుడు ఏముంటుంది ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఉంటుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ చేశాం. ఇక్కడ 4 ఉంటాయి, 4లో 2 పోతే 2 ఉంటాయి కాబట్టి 4 స్క్వేర్ ఈక్వల్ టు 4. మనకు ఆర్ వాల్యూ కావాలి కదా. జీపీ కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలి ఏ కావాలి ఆర్ కావాలి. మనం కనుక్కోవాల్సింది జీపీ.
ఆర్ ఈక్వల్ టు √4 అంటే ఆర్ వాల్యూ ఏమవుతుంది +or-2 అంటే ఒకసారి ప్లస్ రూట్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుంటే దాని వాల్యూ ప్లస్ గా ఉంటుంది మైనస్ గా ఉంటుంది అది గుర్తుపెట్టు ఎందుకు అలా ఉంటుందంటే మనకి ఇప్పుడు √4 అంటే ఏంటి దానికి అర్థం ఆన్సర్ 2 అంటే ఇప్పుడు -4 ఉన్నా కానీ మీ ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుంది ఓకే క్లియర్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి స్క్వేర్ లో ఉన్నప్పుడు మైనస్ అవుతుంది మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి +or-2 అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ మనకి ఏంటిది చూడండి ఇక్కడ ఆర్ వాల్యూ ఒకసారి ప్లస్ అలాగే ఒకసారి మైనస్ ఓకే ఇప్పుడు ఈ ఆర్ వాల్యూ బేస్ చేసుకొని మనము ఈ జీపీ అనేది కనుక్కుందాం ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆర్ వాల్యూలు రెండు వచ్చినాయి కాబట్టి ఆర్ ఈక్వల్ టు +2 ఫస్ట్ +2 తీసుకుందాం ఓకే ఇప్పుడు ప్లస్ సబ్స్టిట్యూట్ ఆర్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1 అనుకుందాం దీన్ని 1 అనుకుందాం ఎక్కడ వెళ్ళింది దీన్ని 1 అనుకుందాం -4 ఈక్వేషన్ 1 ఓకే -4 ఈక్వేషన్ 1 అనుకుందాం అంటే a ప్లస్ a ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 2 కదా ఈక్వల్ టు -4 ఓకే ఇక్కడ చూడండి 2 చూడండి a ప్లస్ 2 ఇంటూ a 2a ఈక్వల్ టు -4 2a ప్లస్ a ఏమవుతుంది 3a అవుతుంది కదా ఈక్వల్ టు -4 అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది -4/3 చూడండి ఇక్కడ ఆర్ వాల్యూ +2 సబ్స్టిట్యూషన్ చేస్తాం ఏ వాల్యూ కనుక్కోవడం కోసం మనకి ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది కదా ఈ రెండు టర్మ్స్ సమ్ చేస్తే -4 అని అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే నాకు ఏ వాల్యూ -4/3 వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి సిరీస్ అనేది కనుక్కోవాలి ఏంది జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కనుక్కోవాలి కాబట్టి మనకి ఏంది జీపీ కనుక్కోవాలంటే చూడండి ఇక్కడ AR2 ఏవో 2-3 కనుక్కుంటే చాలా అన్ని కనుక్కోవాలంటే రూల్ లేదు ఫస్ట్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ వాల్యూ ఎంత వచ్చింది -4/3 ఏ వాల్యూ మళ్ళా 4/3 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత మనకి 2 కదా 2 తర్వాత ఏ ఎంత -4/3 ఇంటూ ఆర్ ఎంత 2² చూడండి +2 తీసుకున్నాను మనకు 2 ఆర్ వాల్యూస్ వచ్చినాయి ఇప్పుడు +తో చేస్తున్నాను నేను ఓకే ఇలా రాసుకుంటూ వెళ్తే అయిపోతుంది ఓకే -4/3 4 2 8 -8/3 ఇక్కడ -4/3 ఇంటూ 2² ఆన్సర్ 4 4 16 కాబట్టి 16/3 ఇలా రాసుకుంటా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు r ఈక్వల్ టు 2 తీసుకొని చేస్తాం కదా ఇప్పుడు r ఈక్వల్ టు -2 తీసుకొని జీపీ కనుక్కోవాలి అర్థమైందా ఇది మన కండిషన్స్ ఓకే నెక్స్ట్ ఇది ఫస్ట్ చూడండి ఇప్పుడు రెండోది if r equal to -2 okay substitute r equal to -2 in equation 1 okay మళ్ళీ దాంట్లోనే ఎందుకు ఇందాకేమో +2 ఇప్పుడేమో -2 మనకి r వాల్యూ 2 రావడం జరిగింది కాబట్టి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం ఈక్వేషన్ 1 ఏముంది a + ar = -4 సబ్స్టిట్యూషన్ చేయండి a + a r వాల్యూ -2 = -4 ఓకే చూడండి ఇక్కడ a అలాగనే ఉంటుంది ప్లస్ ఇంటూ మైనస్ -2a = -4 ఓకే ఇక్కడ చూడండి చిన్న ఇక్కడ ఏ ఉంది అక్కడ -2a ఉంది అంటే చిన్న దాంట్లో నుంచి పెద్దది పోతే ఏముంటుంది మనకి -a ఉంటుంది అంటే ఇక్కడ 2a లో నుంచి 1 పోతే ఒక a ఉంటుంది కానీ ఇక్కడ చిన్న దాంట్లో నుంచి పెద్దది పోతుంది కాబట్టి -4 a మైనస్ క్యాన్సల్ a = 4 ఓకే అంటే ఇప్పుడు ఏ వాల్యూ 4 వచ్చింది ఇక్కడ ఏమో r = 2 తీసుకుంటే +2 ఏ వాల్యూ -4/3 వచ్చింది ఇప్పుడు r = -2 తీసుకుంటే ఏ వాల్యూ 4 వచ్చింది మరి ఇప్పుడు జీపీ కనుక్కోవాలి మనం ఓకే జీపీ కనుక్కున్నాం జీపీ ఏంటిది ar2 కదా ఏ వాల్యూ ఎంత 4 a ఇంటూ r ఏ వాల్యూ ఎంత మనకి 4 r వాల్యూ ఎంత ఇప్పుడు -2 ఏ ఎంత మనకి 4 r అంటే -2² ఇక్కడ చూడండి 4 4 2 8 -8 2² అంటే 4 అంటే 4 4 16 అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ప్లస్ అయిపోతుంది ఇలా జీపీ అన్నమాట అంతే స్టూడెంట్స్ ఇదొకటి ఇదొక జీపీ ఇదొక జీపీ వీళ్ళు అదే కదా కనుక్కోమంది ఫైండ్ ద జీపీ ఓకే స్టూడెంట్స్ నోట్ ఓకే స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 8.b లో సెక్షన్ 2 లోని 11th క్వశ్చన్ అన్నమాట if the 4th and 10th and 16th terms of a GP or x, y,
అండ్ జెడ్ రెస్పెక్టివ్లీ ప్రూవ్ దట్ XYZ ఆర్ GP. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఫోర్త్ టర్మ్, 10th టర్మ్, 16th టర్మ్ అంటే ఒక జీపీలో 4th టర్మ్, 10th టర్మ్, 6th టర్మ్ జీపీ అని చెప్పడం జరుగుతుంది. ఆర్ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ అంటే వాటి ఆన్సర్స్ అనమాట. 4th టర్మ్ ఆన్సర్, 10th టర్మ్ ఆన్సర్, జెడ్ 16th టర్మ్ ఆన్సర్ రెస్పెక్టివ్లీ. ప్రూవ్ దట్ ZYX ఆర్ ఇన్ జీపీ. మరి ఇవి కూడా జీపీ అవుతాయా అని క్వశ్చన్, అంటే ప్రూవ్ చేయాలన్నమాట మనం జీపీ అవుతున్నాయని. అంటే ఇప్పుడు చూడండి మనకి ఫార్ములా ఏంది, ఏ కామా ఏఆర్ కామా ఏఆర్ స్క్వేర్ కామా ఏఆర్ క్యూబ్ కామా డాష్ డాష్ డాష్. మనకి ఇది జీపీ. కానీ ఒక జీపీ అవ్వాలంటే మనకి ఏంది రూల్, కామన్ రేషియో అన్నిటికీ ఈక్వల్ ఉండాలి. అంటే కామన్ రేషియో అంటే ఏంది, A2/A1, A3/A2, ఓకే, తర్వాత A3/A4/A3 అంటే ఇవన్నీ ఈక్వల్ ఉండాలి కామన్ రేషియోస్. అలా ఉందనుకో ఇది మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది కదా. మరి ఇప్పుడు చూడండి సొల్యూషన్ మనం ప్రూవ్ చేయాలి XYZ అనేది జీపీ అని. ఓకే, ఇక్కడ చూడండి గివెన్ ద 4th టర్మ్ అంటే A4 ఈక్వల్ టు X అన్నమాట. ఓకే, దాని ఆన్సర్. తర్వాత A10 అంటే 10th టర్మ్ అంటే ఆన్సర్ ఎంత Y. అలాగనే A16 దాని ఆన్సర్ ఎంత మనకి Z. ఓకే, ఇప్పుడు చూడండి A4 ఈక్వల్ టు X కదా. A4 ఆన్సర్ ఎంత మనకి A ఇంటూ ఆర్ క్యూబ్ కదా, X. ఇది నంబర్ 1 అనుకోండి. ఓకే, అర్థమైందా. ఇక్కడ A4 అంటే మనకి తెలుసు కదా ఫార్ములా ఏది, AN ఈక్వల్ టు A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n-1 ఇంత టర్మ్. మరి ఇప్పుడు A4 ఫార్ములా ఏమవుతుంది, A ఇంటూ ఆర్ క్యూబ్. n వాల్యూ కన్నా ఆర్ వాల్యూ, ఆర్ పవర్ ఒకటి తగ్గుతుంది, అది గుర్తుపెట్టుకోండి 1. తర్వాత A10 వాల్యూ ఎంత మనకి Y కదా, అంటే A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 9 ఆన్సర్ ఎంత Y. ఇది నంబర్ 2 అనుకోండి. తర్వాత A పవర్ ఆఫ్ 16 ఈక్వల్ టు Z కదా. A పవర్ ఆఫ్ 16 అంటే A పవర్ ఆఫ్ ఆర్ 17 ఈక్వల్ టు Z. ఇది నంబర్ 3 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే డివైడింగ్, మనకి ఆ భేదం తెలియడం కోసం 2/1 అన్నమాట. అంటే 2 ఏముంది మనకి ఇక్కడ చూడండి, A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 9 ఈక్వల్ టు Y బై 1 తో డివైడ్ చేద్దాం. A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ క్యూబ్ X అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి A క్యాన్సల్, ఇక్కడ ఆర్ క్యూబ్ ఇక్కడ ఆర్ క్యూబ్ క్యాన్సల్. అంటే ఇంకా 9లో 3 పోతే ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. అంటే ఏముంటుంది, ఆర్ పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు Y బై X. ఇది నంబర్ 1 అనుకోండి, నంబర్ 4 అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి గమనియండి, ఇక్కడ ఆర్ పవర్ ఆఫ్ 9 బై ఆర్ పవర్ ఆఫ్ క్యూబ్. అంటే ఇక్కడ నోమినేటర్ లో 3, డినామినేటర్ లో 3 క్యాన్సల్ అయింది. కానీ మనకి 9 ఉంటాయి నోమినేటర్ లో, అందులో 3 తీసేస్తే 6 ఉంటాయి. అందుకే ఆర్ పవర్ ఆఫ్ 6 మనం ఈ ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు. A పవర్ ఆఫ్ M బై B పవర్ ఆఫ్ M ఈక్వల్ టు A పవర్ ఆఫ్ M N అనమాట. ఓకే, ఈ రెండు సేమ్ గా ఉంటాయి అంటే బేస్లు. ఓకే, ఇది నంబర్ 4. అండ్ మళ్ళా ఆల్సో డివైడింగ్ 3/2. ఓకే, మనకి అంటే పెద్ద మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ కావాలంటే ఏం చేస్తాం, A2/A1 A3/A2 చేస్తాం కదా. అలా నేను కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, క్లియర్. ఇక్కడ A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 17 బై తర్వాత A పవర్ ఆఫ్ 9 ఈక్వల్ టు ఇక్కడ Z బై Y అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఏ క్యాన్సల్, నోమినేటర్ డినామినేటర్. ఇక్కడ 9 క్యాన్సల్. అంటే మళ్ళా 17 లోపల 9 పోతే 6 ఉంటుంది. అంటే ఆర్ పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు Z బై Y ఈక్వల్ టు ఇది నంబర్ 5 అనుకోండి. ఓకే, ఫ్రమ్ 4 and 5 గమనిస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఆర్ పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు Y బై X వచ్చింది ఈక్వల్ టు మళ్ళా ఇది కూడా ఆర్ పవర్ ఆఫ్ ఈక్వల్ టు Z బై Y వచ్చింది. అంటే ఈ రెండు ఆర్ పవర్ ఆఫ్ 6 వాల్యూ ఇది కూడా ఆర్ పవర్ ఆఫ్ 6 వాల్యూ ఇది, అంటే సేమ్ అయింది. అంటే క్యాన్సల్. అంటే ఇప్పుడు ఏం మిగిలింది మనకి Y బై X ఈక్వల్ టు Z బై Y. మనకి ఇప్పుడు ఏ ఫామ్ లో వచ్చింది చూడండి, ఇక్కడ Y X Z. అంటే ఇక్కడ ఏ ఫామ్ లో వచ్చింది మనకి A2/A1 ఈక్వల్ టు A3/A2 వాల్యూలో వచ్చింది. ఇంకా మనం దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేసుకుంటే కనుక మనకి జీపీలో మనం ఒక ప్రాబ్లం చేసాం, B² ఈక్వల్ టు AC అని కదా. అంటే ఇప్పుడు మనకి ఈ ఫామ్ లో వచ్చినా గానీ అది ఏమవుతుందంటే మన జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా, Y ఇంటూ Y² ఈక్వల్ టు X ఇంటూ Z. చూడండి ఈ ఫామ్ లో వచ్చింది, B² ఈక్వల్ టు AC.
కాదు అలా కాదు అనిపించినాక ఇలా రాసినా ఓకే, ఇక్కడ వరకు రాసినా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మనకి మీరు దాని పక్కన therefore A2/A1 ఈక్వల్ టు A3/A2 చూడండి, A2 A2 A1 A3 అంటే సేమ్ వచ్చింది. అంటే ఇక్కడ చూపించేసాం ప్రూవ్ దట్ XYZ ఈజ్ GP. అవును, GP అవ్వాలంటే మనకి రూల్ ఏంది, కామన్ రేషియో ఈక్వల్ ఉండాలి. మరి కామన్ రేషియో ఈక్వల్ అని తెలిపింది, లేదా మనకి B² ఈక్వల్ టు ఇలా వచ్చినట్టు ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుందండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, చూపించేసినాం. అంటే ఇప్పుడు ఈ GP అయిపోయింది, మనకి ఇదంతా GP అనమాట, ప్రూవ్ చేసేస్తాం. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 8.b లోని సెక్షన్ 2 లోని 12th క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ప్రీ ఫైనల్ లో 2025 లో దీన్ని అడగడం జరిగింది. ప్రీ ఫైనల్ లో SA1 లో SA1 లో అడగడం జరిగింది, ప్రీ ఫైనల్ లో కాదు. ఓకే, ఫైండ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ 888,888,888 అంటే వాటిని అనగా టర్మ్స్ వెళ్తూనే ఉంటాయి అనమాట. అట్లా 88. మరి వాటిని సమ్ అనేది కనుక్కోవాలి. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది మనకి GP కాదు. GP ఇక్కడ చూడండి, GP కావాలంటే ఇది మనకి రెండింటి మధ్యలో కామన్ రేషియోస్ ఈక్వల్ రావాలి. A2/A1 చేద్దాం. ఓకే, A2 ఎంత 88/8 అంటే ఏం వస్తుంది, 8 8 11 అంటే 11 వస్తుంది. మళ్ళీ R2 కూడా కనుక్కున్నాం. R2 ఫార్మ్ ఏంది, A3/A2. A3 ఎంత ఉంది, 8,888. కామన్ రేషియో ఈక్వల్ వస్తుంది. ఇక్కడ 11 వస్తుంది, ఇక్కడ వేరేది వస్తుంది కదా. క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ చూడండి 11 ఓకే 111 ఓకే అంటే ఇలా వస్తుంది. అంటే మనకి 11 అనేది కామన్ రేషియో వస్తే ఇది GP అని మాట్లాడతాం, కానీ కామన్ రేషియో 11 అనేది రావట్లేదు కాబట్టి ఇది మనకి GP కాదు. కావున మనం ఫస్ట్ దాన్ని GP లేకి చేంజ్ చేద్దాం. ఓకే, GP లేకి చేంజ్ చేసి అప్పుడు మనము ఏం చేస్తామంటే సమ్ చేద్దాం వాటిని. సొల్యూషన్ గివెన్ ద సీక్వెన్స్ 8,888,888 ఇంకో నంబర్స్ వెళ్తూనే ఉంటాయి. మనం ఇప్పుడు దాన్ని ఎస్ అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఎస్ అని అనుకున్నాం. ఎస్ అంటే ఇది సమ్ చేద్దాం ఇప్పుడు వాటిని అన్నిటిని. ఇక్కడ చూడండి 8 ప్లస్ 88 ప్లస్ 888 ప్లస్ 8,888 ప్లస్ డాష్ 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 ఇలా నంబర్లు అనేవి వెళ్తుంటాయి. మనం ఇప్పుడు ప్రతి దాంట్లో 8 అనేది కామన్ చేయొచ్చు కదా. 8 అనేది కామన్ ఇద్దాం. 8 అనేది కామన్ ఇస్తే ఇక్కడ 8 వెళ్ళిందంటే 1 ఉంటుంది, ప్లస్ ఇక్కడ 2 8లు పోతే 1 ఉంటుంది, అంటే ఇక్కడ కూడా 8 పోతే 1 ఉంటుంది కదా. 1 1 1 1 అంటే 8లన్నీ అలా కామన్ తీసేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే, క్లియర్. మరి ఇక్కడ మల్టిప్లై డివైడెడ్ బై 9 అండ్ చేస్తాం అనమాట. ఎందుకు మల్టిప్లై 9 చేయాలి అంటే ఈ నంబర్ ఉన్నప్పుడే అలా చేయాలా, వేరే నంబర్ ఉంటే చేయొచ్చా, ప్రతిదీ చెప్తాను క్లారిటీగా. ఎందుకు మల్టిప్లై 9 చేయాలంటే మనం ఇప్పుడు ఈ నెంబర్ అని కాదు, ఇక్కడ ఒకవేళ 5 55 555 4 5s ఉండే అనుకోండి, అప్పుడు కూడా ఇలా కామన్ తీసినాక నువ్వు మల్టిప్లై 9 చేయాలి. ఒకవేళ 7 ఉన్న 7 77 777 అలా 777 ఉన్నా అప్పుడు కూడా నువ్వు మల్టిప్లై ఇలా ఆ నంబర్ ని కామన్ తీసినాక డివైడెడ్ బై 9 మల్టిప్లై 9 అనేది న్యూమరేటర్ డినామినేటర్ చేయాలి. 2 2 2 ఉన్నప్పుడు కూడా, లేదా 3 3 3 ఉన్నప్పుడు కూడా, ఇలా ఉన్నప్పుడు నువ్వు అది ఎందుకు అలా చేస్తామంటే 9 డివైడ్ మల్టిప్లికేషన్ చేస్తామంటే మనము దాన్ని GP లేకి చేంజ్ చేయడం కోసం అలా చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి అవును ఎందుకు 9 తోనే GP లేకి వస్తుంది అనేది మళ్ళీ తర్వాత తెలుస్తుంది. చూడండి అంటే ఇప్పుడు 8/9 ఓకే మల్టిప్లై 9 అంటే ఇప్పుడు చూడండి డివైడెడ్ బై 8/9 చేశాను, దీనికి డివైడ్ చేశాను అంటే న్యూమరేటర్ కూడా మనం ఏం చేయాలి, అన్ని మల్టిప్లై 9 చేయాలి. కాబట్టి మల్టిప్లై 9 ఇది దీనికి 1 ప్లస్ 11 ప్లస్ 311 ప్లస్ 111 డాష్ డాష్ డాష్. ఓకే, మల్టిప్లై చేయండి 9 తో. ఇక్కడ చూడండి 8/9 9 into 1 9 ప్లస్ 99 ప్లస్ మళ్ళా 999 ప్లస్ 9,999 డాష్ 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 ఇలా మల్టిప్లై చేసేస్తాం. ఓకే, నోమినేటర్ డినామినేటర్ రాసుకోండి మీరు. నోమినేటర్ డినామినేటర్ మల్టిప్లై 9 అవి మనకి ఏ నంబర్స్ ఉన్నా లైక్ 5 55 555 అలా ఉన్నప్పుడు కూడా 9 ఎందుకు 9 చేస్తామని చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు 9 వాల్యూని మనం ఏమని రాసుకోవచ్చు, 10 - 1 గా రాసుకోవచ్చు. ఎందుకు అలా రాస్తాం ఎప్పటికైనా తెలుసుకోండి మ్యాథ్స్ లో. అలా ఎందుకు అనేది ఖచ్చితంగా ఆలోచిస్తే మ్యాథ్స్ వచ్చినట్టు మనకి. ఎందుకు అలా చేస్తాం, ఇప్పుడు 8 లో 9 10 లో 1 పోతే ఎంత ఉంటుంది 9. నేను దాని బదులు అది రాసుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 చూపించండి ఆన్సర్ అని చెప్తాను. ఓకే, చాలా మంది ఉంటారు. ఓకే, ఎవరైనా ఉండే మనకి ఏంటి మనం 2 అనేది చూపించాలని నేను ఆన్సర్ చెప్తాను.
ఒకరు వచ్చి 2 into 1 చేస్తే 2 అని చెప్తారు ఓ స్టూడెంట్ వచ్చి. ఇంకో స్టూడెంట్ వచ్చి 2 ఇక్కడ చూడండి 1 + 1 చేస్తే 2 అని అంటారు. నేను 3 అంటే మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకొకరు వచ్చేసి 2 into 4 అని చూపిస్తే 1 into 2 అన్నట్టు అని ఇలా చెప్తారు. ఇలా రకరకాలుగా ఎన్ని ఛాన్సులన్నీ ఉంటాయి మనకి 2 చూపించినప్పుడు నేను ఆన్సర్ బాగా వినండి. అంటే నేను ఇప్పుడు ఏమి ఇవి ఆన్సర్లన్నీ కరెక్ట్ అని చెప్పాల్సింది, ఎందుకు నాకు కావాల్సిన ఆన్సర్ 2 అని అంతే. కాబట్టి మీరు ఎలా చెప్తే మీరు ఆన్సర్ మాత్రం 2 అని చూపిస్తున్నారు అంటే నేను ఇప్పుడు వాటిని అన్నిటిని కరెక్ట్ అని చెప్పాల్సింది, ఎందుకు నేను 2 అని చూపించమన్నాను కదా అంతే. కాబట్టి మనం వాటి కోసము చేంజ్ చేస్తుంటాం అనమాట, అంతే ఏం లేదు. మ్యాథ్స్ అన్నాక మ్యాథ్స్ అనేది ముందర పోవడం కోసం ఇలాంటివి చేంజ్ చేస్తుంటాం. ఓకే క్లియర్, ఎందుకు అని కొందరు లాజికల్ గా చెప్పమంటారు కాబట్టి అలాగనమాట. ఓకే ఇక్కడ చూడండి 8/9. ఇప్పుడు 9 ఏమని రాయొచ్చు 10 - 1 గా రాయొచ్చు కదా. ఓకే మళ్ళీ ప్లస్ తర్వాత 9 ఇదేమని రాయొచ్చు 100 - 1 గా రాసుకోవచ్చు కదా. 10 లో కల్లా 1 పోతే 9, 100 లో కల్లా 1 పోతే 99. ఓకే 1000 లో కల్లా మళ్ళా 1 పోతే 999 ప్లస్ 10,000 లో కల్లా ఇక్కడ చూడండి 10,000 లో కల్లా 1 పోతే 9,999. ఇలా నంబర్స్ అనేది తీసేస్తాం. ఓకే ఇప్పుడు చూడండి దీన్ని ఇంకా సపరేట్ గా రాసుకున్నాం 8/9. 10 అలాగే ఉంటుంది -1 ప్లస్ ఇప్పుడు ఇది చూడండి 10 ఇది 100 ని ఏమని రాసుకోవచ్చు 10 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా -1. దీన్ని 10 క్యూబ్ గా రాసుకోవచ్చు కదా -1. దీన్ని 10⁴ గా రాసుకోవచ్చు కదా -1. ఇలా నంబర్స్ అనేవి రాసుకుంటూ వెళ్తాం. ఇక్కడ మనకి ప్రతి దాంట్లో 10 1 కామన్ ఉండే కాబట్టి వాటిని అన్నిటిని సపరేట్ గా రాద్దాం. ఓకే ఈక్వల్ టు S = 8/9. ఓకే 8/9. ఇప్పుడు మనం 10 అనేది కామన్ చేసినామా 10 అన్ని సపరేట్ చేస్తున్నాం. 10 ప్లస్ ఇక్కడ 10 స్క్వేర్ ప్లస్ 10 క్యూబ్ ప్లస్ 10⁴ డాష్ డాష్ డాష్. ఓకే అలా తీసుకుంటూ వెళ్తే ఎన్ని టర్మ్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ వచ్చింది ఎన్ని టర్మ్స్ కాబట్టి మనము ఎన్ని టర్మ్స్ అనేది రాస్తాం. ఓకే ఇక్కడ చూడండి ఓకే ఇక్కడ చూడండి ప్లస్ చూడండి ఇక్కడ ప్లస్ అన్నిట్లో ప్లస్లు ఉండే కాబట్టి ప్లస్లు రాస్తాం. ఇప్పుడు -1 అన్ని కామన్ చేద్దాం. -1 ప్లస్ -1 ప్లస్ -1 అన్ని యాడ్ చేయాలి కదా మనకు సమ్ కదా టర్మ్స్ అనమాట. ఓకే ఇప్పుడు ఇక్కడ గమనించండి S = 8/9. 10 ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 10 క్యూబ్ ప్లస్ 10⁴ డాష్ 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 ఎన్ని టర్మ్స్ కదా. ఓకే ఇక్కడ మైనస్ ఉండే -1 ఉండే అందులో మైనస్ కామన్ ఇద్దాం. మైనస్ కామన్ ఇస్తే ప్లస్ ఇంటూ మైనస్ అంటే 1 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్లు అన్ని ప్రతి ఒక్కటి బయటికి తీస్తున్నాను అప్పుడు ప్లస్లు మిగులుతాయి మనకి 1 ప్లస్ డాష్ 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 ఎన్ని టర్మ్స్. ఓకే ఇవి కూడా ఎన్ని టర్మ్స్ తెలియదు కాబట్టి సమ్ ఎన్ని టర్మ్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే S = 8/9. ఇంకా ప్రాబ్లం అయిపోయిందండి. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు మనకి ఏంది ఇక్కడ చూస్తే మనకి జీపీ లేకుండే. ఇప్పుడు చూడండి A2/A1 చేయండి ఏమొస్తుంది 10² 10 అనేది వస్తుంది అంటే 10 వస్తుంది ఆన్సర్. మళ్ళా A3/A2 చేయండి A3 ఏముంది 100³ ఉంది అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 10 అనేది మిగులుతుంది అంటే 10 అంటే మనకి ఇక్కడ చూడండి అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది వల్ల జీపీ అవుతుంది అంటే ఇదంతా మనకి జీపీ. ఈ జీపీలోకి రావడం కోసమే మనం ఇక్కడ 1 - 10 ఈ 9 అనేది మల్టిప్లికేషన్ చేయడం జరిగింది అనమాట. ఓకే అర్థమైందా. అంటే ఇప్పుడు ఇవన్నీ జీపీలో ఉండే ఇవి కూడా జీపీలోనే ఉండే చూడండి. కాబట్టి ఇప్పుడు మనము జీపీ ఫార్ములా అనేది మాట్లాడతాం. ఓకే ఇక్కడ మరి జీపీ మాట్లాడాలంటే ఏ ఫార్ములా ఉపయోగించాలి ప్లస్. ఇక్కడ చూడండి R ఇందాక వాల్యూ మనకి 1 కంటే ఎక్కువ వచ్చింది అంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. అంటే ఏ వాల్యూ ఎంత మనకి 10 into R⁴n. R ఎంత వచ్చింది మనకి 10 కదా ఇందాక చేస్తే 10 π/n. ఎన్ని టర్మ్స్ మనకి ఎన్ని టర్మ్స్ కి సంబంధం లేదు కాబట్టి n -1/10 - 1. ఓకే ఓకే మైనస్ ఇక్కడ మైనస్ అంటే మైనస్ 1 ఎన్ని టైమ్స్ ఇప్పుడు 1 ఎన్ని టైమ్స్ తెలియదు కాబట్టి 1 into n టైమ్స్ అన్నమాట. ఓకే 1 into n అంతే ఇంకా. ఓకే S = 8/9. ఇక్కడ చూడండి 10⁻n - 1/10 లో కల్లా 1 పోతే 9. ఓకే మైనస్ n into 1 n అన్నమాట. S = 8/9. ఓకే ఇప్పుడు గమనిస్తే మనకి ఇక్కడ గమనిస్తే మనకి ఈ 8/9 ని దీంతో మల్టిప్లై చేయండి అంటే దీంతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది
10^n-1/9. ఓకే, దీంతో మల్టిప్లై చేశాను. ఇప్పుడు మైనస్ నోట్ మైనస్, మళ్ళీ 8/9 దీంతో మల్టిప్లై చేయండి. 8/9 into n. ఓకే, s ఈక్వల్ టు 8 10 80, 9 9 81. ఓకే, ఇంకా ఇక్కడ ఏం మిగిలింది? 10^n-1 ఈ మైనస్ 10 into n, 8 into n, 8n/9. ఇదే మన ఆన్సర్ ఇంకా అయిపోయింది అంతే. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీరు గమనించాల్సిన ఒకటి 8 కామన్ ఇస్తాం, 9 తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తాం, మళ్ళీ 9 ని మనము చేంజ్ చేసుకుంటాం, అంటే 10-1 గా దీనిలోని స్క్వేర్ రూపంలో చేంజ్ చేసుకుంటాం. తర్వాత 10లను ఒక పక్కకి 1లను ఒక పక్కకి చేస్తాం. అప్పుడు మనకి జీపీ టర్మ్స్ రావడం జరుగుతుంది. జీపీ టర్మ్స్ రావడం జరుగుతుంది కాబట్టి మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా అనేది జీపీకి సంబంధించి మాట్లాడతాం. ఇంకా ఇంటూ చేస్తాం అంతే. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. Okay students, exercise 8.b section 2 13th question. Find the sum of the products of the corresponding of the sequence 2, 4, 8, 16, 32 and 128, 32, 8, 2, 1/2. అసలు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి రెండు సీక్వెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక సీక్వెన్స్, ఇది ఒక సీక్వెన్స్. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసి వాటిని సమ్ము కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది. ఫైండ్ ద సమ్, సమ్ము కనుక్కోండి. ప్రోడక్ట్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటే ఈ సీక్వెన్స్ ని ప్రోడక్ట్ చేసిన తర్వాత మనం వాటి సమ్ అనేది కనుక్కోవాలి. ఇది క్వశ్చన్ అన్నమాట. ఓకే, క్లియర్? ఇక్కడ చూడండి, సొల్యూషన్ గివెన్ ద సీక్వెన్స్ ఓకే 2, 4, 8, 16, 32. ఇది నంబర్ 1. నంబర్ 1 ఏముంది? 2, 4, 8, 16, 32 కదా. నెక్స్ట్ నంబర్ 2 ఏముంది మనకి? 128, 32, 8, 2, 1/2. మరి ఇప్పుడు ఏంటి, మనకు ఫస్ట్ మల్టిప్లై చేయాలి కదా. అంటే మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ టర్మ్ మాత్రమే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత వాటిని సమ్ చేయాలి. ఓకే, మల్టిప్లై ఫస్ట్ టర్మ్స్. ఓకే, 128 into 2. ఓకే, 2 into 128. అర్థమైందా? చూడండి, ఫస్ట్ టర్మ్స్ ని మల్టిప్లై చేస్తున్నాను. తర్వాత మల్టిప్లై మీరు రాయండి. ఇక్కడ మల్టిప్లై ని స్టార్ గుర్తు చేసినట్టు వేయొద్దండి మీరు. ఓకే, సెకండ్ టర్మ్స్. ఓకే, సెకండ్ టర్మ్స్ ఏముంది? 132 into 4 అని ఉంది. ఓకే, తర్వాత మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై థర్డ్ టర్మ్స్. మీరు మల్టిప్లై అని రాయండి, ఎగ్జామ్ హాల్ అలా రాయొద్దండి, మార్క్స్ పోతాయి. ఓకే, 8 into 8 అన్నమాట. ఓకే, 8 into 8. తర్వాత మల్టిప్లై ఫోర్త్ టర్మ్స్. ఫోర్త్ టర్మ్స్ ఏముంది? 8, 16 అనేది ఉంది. ఓకే, తర్వాత మల్టిప్లై ఫిఫ్త్ టర్మ్స్ ఈక్వల్ టు ఏముంది? ఇక్కడ చూడండి, ఇక్కడ 2. ఓకే, 2 into 1/2 into 32. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఇక్కడ చూడండి, 4 to 8 2 16, 1 మిగులుతుంది. 2 2 4 5, 2 1 2, 4 2 8, 4 3 12. తర్వాత 8 8 64, 16 2 32, 2 1 2 16 మళ్ళీ 16 వస్తుంది ఇక్కడ. ఓకే, అన్నిటిని ప్రోడక్ట్ చేసేసాం. దీన్ని సీక్వెన్స్ 1 సీక్వెన్స్ 2 ని ప్రోడక్ట్ చేసాం. ప్రోడక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనము సమ్ చేయాలి. ఇక్కడ అదే క్వశ్చన్ అన్నమాట. సమ్ చేయాలంటే ఫస్ట్ వీటిని రాసుకున్నాం. 256, 138, 64, 32, 16. అవును బ్రదర్, ఇప్పుడు మనకి సీక్వెన్స్ అని చెప్తున్నారు కదా. జీపీ అంటే ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, రెండు ప్రోడక్ట్స్ అంటే సీక్వెన్స్ ఇవి మనకి జీపీలేనండి. జీపీలు రెండు జీపీలు మనం మల్టిప్లై చేసామంటే మళ్ళీ మనకి మా జీపీనే రావడం జరుగుతుంది ఆన్సర్. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇది జీపీ కదా. సమ్ కనుక్కోనిక మరి చూద్దాం. సమ్ కనుక్కోమన్నారు కదా. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 256, ఆర్ వాల్యూ అంటే ఏంటి మనకి? A2/A1 కదా. A2 ఎంత ఉంది? 128/256. మనకి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 128 128 2 అంటే మీకు వచ్చాయని కాదులేండి. ఇప్పుడు చూడండి, 128 into 2 చేయండి. 8 2 16, 2 2 4 5, 2 1 2. చూడండి, అంటే వీటిని 2 సార్లు వస్తే 256 వస్తుంది. అందుకే అలా ఐడియాతో నేను కలిపేశాను అనమాట. 1/2. మళ్ళీ మిగతా చేసినా కానీ సేమ్ అంతే వస్తుంది. చూడండి, క్యాలిక్యులేషన్ చేసినామంటే బై చేసి మళ్ళీ 1/2 వస్తుంది. ఓకే, డబల్ ఉంటుంది చూడండి. 64 కి డబల్ చేసి ఇది వస్తుంది. అందుకే నేను అలా రాయడం జరిగింది. ఎన్ని ఈక్వల్ టు ఎన్ని టర్మ్స్ ఉంది ఇక్కడ? 1 2 3 4 5 టర్మ్స్ కదా. 5
మీకు ఇదంతా చెప్పిన తర్వాత సింపుల్ ట్రిక్ చెప్తాను. ఓకే, n ఈక్వల్ టు 5. మరి ఇప్పుడు r వాల్యూ ఏమొచ్చింది 1/2 ఉంది. అంటే 1/2 ని మనం భాగం తీస్తే 0.5 వస్తుంది. 0.5 అంటే మనకి 1 కంటే తక్కువ కాబట్టి మనం ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. కాబట్టి Sn ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ r పవర్ ఆఫ్ n బై 1 మైనస్ r. ఓకే, ఏ వాల్యూ 256, 1 మైనస్ r వాల్యూ ఎంత 1/2 కదా, హోల్ పవర్ ఆఫ్ n అంటే 5. ఓకే, తర్వాత బై తర్వాత 1 మైనస్ r వాల్యూ ఎంత 1/2. ఓకే, 256 ఇక్కడ చూడండి 1 మైనస్ ఈ పవర్ ని రెండింటి కప్పులు ఏంటి 1 పవర్ ఆఫ్ 5 1 వస్తుంది 2 పవర్ ఆఫ్ 5. ఓకే, బై ఇక్కడ ఎల్సిఎం చేయండి 2, ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం క్రాస్ మల్టిప్లికేషన్ 2 1 జా 2 మైనస్ 1 1 జా 1. ఓకే, తర్వాత 256 ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్సిఎం చేద్దామా, మళ్ళీ న్యూమరేటర్ లో 2 పవర్ ఆఫ్ 5 మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 2 పవర్ ఆఫ్ 5 మైనస్ 1. ఓకే, బై ఇక్కడ 2 లో 1 పోతే 1/2 అనేది రావడం జరుగుతుంది. ఓకే, దీని రెసిప్రోకల్ చేద్దాం. 256 2 పవర్ ఆఫ్ 5 అంటే 32 మైనస్ 1/32. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుందంటే 2/1 వస్తుంది. ఓకే, రెసిప్రోకల్ చేశాను. 256 ఇక్కడ చూడండి మల్టిప్లై చేయండి, దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 256 ఇంటూ 2 చేస్తే అంటే 6 2 జా 12 5 2 జా 10 11 2 2 జా 4 5 అంటే 512 అనేది రావడం జరిగింది. 32 లో 1 పోతే 31/32. ఓకే, ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి 16. మీరు ఏ టేబుల్ తోనన్నా క్యాన్సిల్ చేయండి, 2 టేబుల్ అన్నా మిగతా టేబుల్స్ అన్నా క్యాన్సిల్ చేయండి, 16 వస్తుంది. 16 ఇంటూ 31 చేద్దాం. ఇంకా ఇప్పుడు 16 ఇంటూ 31 చేద్దాం. 1 6 జా 6 1 1 జా 1 6 3 జా 18 3 1 జా 3 4 అంటే 6 9 4 అంటే 496 అనేది మన ఆన్సర్ అన్నమాట. అంటే ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసి మనం సమ్ చేస్తే ఎంత వస్తుంది 496. మీకు ఇంకో ట్రిక్ చెప్తాను కదా, ఏం లేదు 256 128 64 32 60 ఇవి చేసినా మీకు డైరెక్ట్ సమ్ చేసిన 496 వస్తుంది. మరి అక్కడ ఫార్ములా ఇక్కడ మనం ఈ లెసన్ కాబట్టి ఫార్ములా ఉపయోగించాం. మనకి కొన్ని టర్మ్స్ కాబట్టి ఇలా యాడ్ చేసినా కానీ సరిపోతుంది ఆన్సర్, అది గుర్తుపెట్టుకోండి. ఇలా సమ్ చేసినా 400 ఈ ప్రాసెస్ అంతా ఉండదు. ఓకే, క్లియర్? ఇంకా లాజిక్ చెప్తున్నాను అంతే. ఎంత 496. ఓకే స్టూడెంట్స్, నోడు. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్వశ్చన్ అన్నమాట ఎక్సైజ్ 8.b లోని 14th క్వశ్చన్. Okay, show that products corresponding terms of the sequence a comma ar comma ar square comma dash 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 ar power of n minus 1 and capital A or capital A r square dash dash capital A r n minus 1 from a GP and find the common ratio. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, show that product of the corresponding terms. ఇందాక అక్కడ మనం ప్రోడక్ట్ చేయాలి, చేసి అక్కడ మనం ఏం చేసాం సమ్ చేసాం కదా, ఇక్కడ మాత్రం ప్రోడక్ట్ చేసిన తర్వాత అవి జీపీనా కాదా, అలాగనే వాటి కామన్ రేషియో ఏంటి అనేది క్వశ్చన్ అన్నమాట. ఇందాక క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ సేమ్, కానీ అక్కడ ప్రోడక్ట్ చేసిన తర్వాత ఏం చేసాం సమ్ చేసాం కదా, కానీ ఇక్కడ సమ్ కాదు చేయాల్సింది. అవి మల్టిప్లికేషన్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఈ రెండు అవి జీపీనా కాదా, జీపీ అయితే కామన్ రేషియో ఏంటి అనేది. మనకి కామన్ రేషియో అయిందంటే ఆటోమేటిక్ గా జీపీ అయినట్టే, కామన్ రేషియో ఈక్వల్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా జీపీ అయిపోయినట్టే. కాబట్టి సొల్యూషన్ ఇక్కడ చూడండి, గివెన్ ద సీక్వెన్స్ a comma ar square dash 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 and capital A comma capital AR comma capital AR square dash 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 capital AR n minus 1. ఇక్కడ మనకి ఏంటి ప్రోడక్ట్ కదా, మల్టిప్లై 1 and 2. మనం 1 and 2 ని మల్టిప్లై చేద్దాం. ఇది 1 అనుకుందాం, 1 2 అనుకుందాం. దీన్ని ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. a ఇంటూ ఏ అంటే ఈ రెండు వేరే వేరే కాబట్టి a ఇంటూ క్యాపిటల్ ఏ కామా తర్వాత a ఇంటూ చూడండి ఇక్కడ a ఇంటూ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఏ ఆర్. ఓకే, కామా తర్వాత ఏ ఆర్ స్క్వేర్ ఇంటూ ఏఆర్ స్క్వేర్ క్యాపిటల్ ఏఆర్ స్క్వేర్. ఇలా మల్టిప్లై చేసుకుంటా తర్వాత ఏ పవర్ ఆఫ్ n మైనస్ 1 కదా ఇక్కడ, ఏ పవర్ ఆఫ్ ఆర్ n మైనస్ 1 ఇంటూ ఏ క్యాపిటల్ ఏఆర్ n మైనస్ 1. ఓకే, ఇవన్నీ డిఫికల్ట్ కాబట్టి ఇలా రాసుకుంటే వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు ఇది జీపీనే అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. రెండు మనకి సీక్వెన్సెస్ జీపీలో ఉన్నప్పుడు ఆ రెండు జీపీలు మనకి మల్టిప్లికేషన్ చేసిన
జీపీనే అవుతుంది. ఓకే జీపీ అని తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు కామన్ రేషియో కనుక్కోవాలి. కామన్ రేషియో కనుక్కోవాలంటే మనకు ఫార్మ్ ఏంది, R ఈక్వల్ టు A2/A1 కదా. ఇక్కడ మనకి అది కామన్ రేషియో కనుక్కోమన్నారు కాబట్టి 2, 3 కనుక్కోవాలి. ఎందుకు 2, 3 కనుక్కోవాలంటే 2, 3 ఈక్వల్ ఆన్సర్లు వస్తే మనకి అది జీపీ అవుతుంది. ఏదో ఒకటి కనుక్కొని ఇది జీపీ అని చెప్పకూడదు ఎప్పటికీ. ఓకే A2 ఏముంది మనకి, ఏఆర్ క్యాపిటల్ ఏఆర్ చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3, కామా అనేది డిఫరెన్స్ చేపిస్తుంది. ఇది 1 క్యాపిటల్ ఏ చూడండి, ఏ క్యాన్సల్, క్యాపిటల్ ఏ క్యాన్సల్, ఇంకేం మిగిలింది, ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ మిగిలింది. ఓకే మళ్ళీ R2 కూడా కనుక్కోండి. R2 ఏముంది ఫార్ములా మనకి A3/A2 కదా. A3 ఏముంది, AR² ఇంటూ AR² బై తర్వాత A2 ఏముంది, AR ఇంటూ క్యాపిటల్ ఏఆర్ చూడండి ఇక్కడ ఏ క్యాన్సల్, ఆర్ క్యాన్సల్, ఒక ఆర్ మిగిలింది, న్యూమరేటర్ డినామినేటర్ ఒకటి పోయింది, క్యాపిటల్ ఏ క్యాన్సల్, ఇక్కడ ఒక ఆర్ క్యాన్సల్ అంటే ఒక ఆర్ మిగిలింది. పైన న్యూమరేటర్ లో 2 ఉండే, డినామినేటర్ ఒక్కొక్కటి కాబట్టి క్యాన్సల్ చేస్తే ఒక్కొక్కటి మిగిలింది. చూడండి ఇక్కడ సేమ్ వచ్చింది అంటే therefore R1 ఈక్వల్ టు R2. సో మనకి ఇచ్చిన సీక్వెన్స్ ఏమైంది, ఇప్పుడు జీపీ అయింది. కాబట్టి the sequence from a GP, okay, and common ratio, GP and common ratio kada, and common ratio R small capital R ఇంకంతే ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇది సెక్షన్ 2 ప్రాబ్లమ్స్ అన్నమాట. స్కిప్ చేయకుండా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డౌన్.